మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానంద ఆధ్వర్యంలో 3 గంటల పాటు నిర్వహించిన చండీ యాగం భక్తులను కనువిందు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. గ్రామంలో ఒద్దుల ప్రమీల అనే వృద్ధురాలు మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. చైర్పర్సన్ గా 2వ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రా, వైస్ చైర్మన్ గా పండేల రాజు బాధ్యతలు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగింటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ అధికారులు అవినీతికి పాల్పడుతూ పేదల నుంచి పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా రెడ్డిపల్లి పెట్రోల్ బంక్ వద్ద రోడ్ ప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న చిన్న యాదయ్య అనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఓబులవారిపల్లిలో విధులు పూర్తి చేసుకుని రామక్కపల్లికి బైక్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నంద్యాల జిల్లాలోని చెన్న చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా గాలానికి తగిలి మహిళ మృతదేహం బయటికి వచ్చింది. మృతురాలు భీమవరంకు చెందిన షేక్ మహబూబ్ బీగా గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కృష్ణపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన 15 ఏళ్ల బాలుడు మణికంఠ మృతి చెందాడు. నిమ్మడిలో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మణికంఠను కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించిన ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ముట్టడించారు. కోతుల బావి వద్ద ఆంజనేయ స్వామి దేవాలయ సంస్థలో విగ్రహాలను కంచెలను ఎలా తొలగిస్తారని కమిషనర్ గంగిరెడ్డిని నిలదీశారు. హైదరాబాద్ కూషాయిగూడ బస్ స్టాప్ లో బస్సు కింద పడి టిక్కుల లక్ష్మి వృద్ధురాలు మృతి చెందింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కల్తీ ఆహారం అనేది చిన్న విషయం కాదని, లాభం కోసం కల్తీ చేసే వాళ్లు తప్పు చేస్తే వారిని కాపాడే వాళ్లు మరింత పెద్ద తప్పు చేస్తున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆరోపించారు. ఆహారం పేరుతో విషం అమ్మే వ్యవస్థను సమర్థించడం సరికాదని, అలాంటి వాళ్లను ఎదుర్కోవడం మన బాధ్యత అని చెప్పారు.